చాలామంది కామెంట్ కూడా చేశారు, ఇలా నేర్చుకుంటే నీకు ఇంగ్లీష్ రాదు అని. ఇవన్నీ నేర్చుకోవాలి. నిజంగా ఇంగ్లీష్ మాట్లాడడానికి మోడల్ వర్బ్స్, లేకపోతే నేను చెప్పే స్ట్రక్చర్స్, లేకపోతే సబ్జెక్టు, వర్బు 1 వర్బు 3 ఇదంతా అవసరమా? ఇదంతా నేర్చుకుంటే ఇంగ్లీష్ వస్తుంది. మనం తెలుగు న్యాచురల్గా నేర్చుకున్నాం కదా, ఈజీగా నేర్చుకున్నాం కదా, మనమే ఆల్ రాకపోయినా నేర్చుకున్నాం కదా. చాలామంది లాజికల్ క్వశ్చన్, ఇట్స్ 100% రైట్. ఇవన్నీ ఏమీ అవసరం లేదు. వర్బులు అవసరం లే, టెన్స్ అవసరం లే, లేకపోతే మోడల్ వర్బ్ అవసరం, షుడ్ లే, హ్యావ్ టు లే, డోంట్ హ్యావ్ టు లే, కెన్ లే, కెనాట్ లే, ఏం అవసరం లే. ఇంగ్లీష్ మాట్లాడవచ్చు. కాకపోతే మన అట్మాస్ఫియర్, మన చుట్టూ ఉన్న కైండ్ ఆఫ్ ద అట్మాస్ఫియర్ అంతా కూడా ఇంగ్లీష్లో ఉంటే, అప్పుడు తెలుగులో ఉండింది కాబట్టి మనం తెలుగు మాట్లాడడం. ఇప్పుడు మన చుట్టూ అంతా కూడా ఇంగ్లీష్లో లేదు కదా. లేనప్పుడు ఏం చేయాలి? మినిమం ఇవన్నీ తెలుసుకోవాలి. దిస్ ఇస్ ద వే దట్ వాట్ ఐ హ్యావ్ ఫాలోడ్ యాక్చువల్లీ. And in this way, then I got some confidence. Then I started speaking to the people.